హలో అండి, వెల్కమ్ టు హైదరాబాద్ హోమ్స్. ఇప్పుడు మనమైతే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ దగ్గర ఉన్నాము. ఇదంతా 6.8 ఎకర్స్లో మనకి 2 ఫేజెస్లో 80 ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనకి పూర్తి వివరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇందులో స్పెషల్గా మనకి ప్రతి విల్లాకి సంబంధించి ఒక మామిడి చెట్టు ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. విల్లాస్లో ఇంటర్నల్గా మనకి 40 ఫీట్ వైడ్ రోడ్స్ అండ్ 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో విల్లాస్ అన్నీ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని హైలైట్ పాయింట్స్ చూసినట్టయితే ఈ ప్రాజెక్ట్ అంతా మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ అయితే ఉంది, రేరాలో రిజిస్టర్డ్ అయితే ఉంది. సో 100% వాస్తు కంప్లైంట్, డిజైనర్ ల్యాండ్స్కేప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 24/7 వాటర్ సప్లై అయితే ఉంటుంది మనకి. జాగింగ్ ట్రాక్స్ అండ్ వాకింగ్ ట్రాక్స్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్లో అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకెట్ హాల్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్ అండ్ జిమ్ ఉంటుంది. 6 గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు పైన టెర్రస్ పైన పార్టీ హాల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు మోడల్ విల్లా అయితే చూపిస్తాను. మోడల్ విల్లా సంబంధించి వ్యూ ఒకసారి చూడండి. ఈ మోడల్ విల్లా ఫ్లాట్ సైజ్ మనకి 195 స్క్వేర్ యార్డ్స్ అండి. ఆల్మోస్ట్ మనకి 36x50 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. బిల్డప్ ఏరియా 3554 SFT ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి. సో ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బ్యూటిఫుల్ హాల్తో పాటు ఒక మోడర్న్ కిచెన్ అండ్ పేరెంట్స్ బెడ్రూమ్ ఉంటుంది. మనకి ఈ విల్లాస్లో లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మనకి ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి విల్లాకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చూడండి, ఇది మోడల్ విల్లా మాత్రమే. మీరు కనుక ఈ విల్లా తీసుకుంటే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అని చూపించడానికి అయితే ఈ మోడల్ విల్లాని మేము ప్రజెంట్ చేస్తున్నాము. ఒకసారి దీనికి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే మనకి లివింగ్ ఏరియా దానికి సంబంధించి 14.9 x 14.7 డైమెన్షన్స్ అయితే లివింగ్ ఏరియా ఉంది. దాంతోపాటు డైనింగ్ ఏరియా చూసినట్టయితే డైమెన్షన్స్ 14.4 x 8.8లో చాలా విశాలంగా మంచి ఫ్రెంచ్ విండోస్తో పాటు అయితే నీట్గా డిజైన్ చేశారు. చిన్నగా 3.5 x 2లో పూజా గది అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో డైనింగ్ ఏరియా ఆల్మోస్ట్ ఒక్కసారి ఒక 6 to 8 మెంబర్స్ కూర్చొని తినేందుకు వీలుగా అంత పెద్దటువంటి డైనింగ్ ఏరియా. ఒక మోడర్న్ కిచెన్ చూస్తున్నారు మీరు. సో మోడర్న్ కమ్ మాడ్యులర్ కిచెన్ అని కూడా చెప్పొచ్చు. సో దానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ 12.4 x 10.8 చాలా వైడ్గా మనకైతే కనిపిస్తూ ఉంది. అన్ని ఎక్విప్మెంట్స్తో ఫిల్ చేసినటువంటి ఈ కిచెన్ చూడండి. వెట్ ఏరియా సపరేట్ ఉంటుంది, మనకి డ్రై ఏరియా కూడా సపరేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే యూటిలిటీ ఏరియా సంబంధించినటువంటి ప్లేస్ అయితే బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్లోకి సంబంధించినటువంటి ఈ హాల్ కమ్ డైనింగ్ ఏరియా చూపించాను. తర్వాత మనకి ఒక పేరెంట్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. పేరెంట్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి మనకి డైమెన్షన్స్ ఇక్కడ 10.3 x 12.9 అయితే ఉంది. ఇందులోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్, చాలా విశాలంగా అన్నీ కూడా వార్డ్రోబ్స్ అన్ని డిజైన్ చేసి నీట్గా లైటింగ్ తోటి పర్ఫెక్ట్గా డిజైన్ చేసినటువంటి పేరెంట్స్ బెడ్రూమ్. సో పేరెంట్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. సో దీనికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ మనకి 10.3 x 12.9 ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో విధంగా మనకి ఒక వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు 4.8 x 9.8లో. సో చాలా పెద్దవైనటువంటి వాష్రూమ్. సో ఇది చూడండి, ఇందులో మనకి వెట్ ఏరియా సపరేట్గా ఉంటుంది, మనకి డ్రై ఏరియా కూడా సపరేట్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అన్నీ కూడా మోడర్న్ ఎక్విప్మెంట్స్తో డిజైన్ చేసినటువంటి వాష్రూమ్ అయితే ఈ పేరెంట్స్ బెడ్రూమ్లో ఉందని చెప్పొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్లో 4.5 x 4 డైమెన్షన్స్లో లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. సో స్టేర్ కేస్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసినట్టయితే మనము ఒక ఫ్యామిలీ లివింగ్ ఏరియా, దాంతోపాటు పేరెంట్స్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వాల్స్ అన్నిటి కూడా నీట్గా డిజైన్ చేసినటువంటి ప్రతిదీ కూడా వెల్ డిజైన్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఈ మోడర్న్ విల్లాని తీసుకుంటే ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఈ మోడల్ విల్లాని డిజైన్ చేశారు. సో ఫ్యామిలీ లివింగ్ ఏరియా డైమెన్షన్స్ 14.9 x 13.11 అయితే ఉంటుంది.
సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్యామిలీ లివింగ్ ఏరియా. మనకు ఒక ఫ్రెంచ్ విండో కనిపిస్తూ ఉంది. చూసినటువంటిది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అపోజిట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వ్యూ ఏ విధంగా ఉంటుంది, డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వ్యూ. ఇందులో కూడా అన్నీ కూడా వెంటిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా పెద్ద ఫ్రెంచ్ విండోస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్రెంచ్ విండోస్ అని చెప్పొచ్చు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్స్ 15.4 x 12.10 డైమెన్షన్స్లో ఈ మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేశారు. ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటంటే మనకి ప్రతి డిజైన్ సంబంధించి మనకి ప్రోడక్ట్ అంతా కూడా ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ అన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ పక్కన మనకి డ్రెస్సింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఈ డ్రెస్సింగ్ ఏరియా మనకి ఆల్మోస్ట్ 10 x 6.6 డైమెన్షన్స్లో వార్డ్రోబ్స్ అన్నీ కూడా సెట్ చేసినటువంటి డ్రెస్సింగ్ ఏరియా. దాంతోపాటు ఒక పెద్ద మిర్రర్, పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్. సో ఈ అటాచ్డ్ వాష్రూమ్ మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇందులో బాడీ షవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీని కాస్ట్ ఆల్మోస్ట్ 1,50,000 అయితే ఉంటుంది బాడీ షవర్ కాస్ట్. సో మీరు కూడా ప్రొవిజన్ అనేది ఉంటుంది, ప్రతి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి బాడీ షవర్ అనేది ప్రొవిజన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెట్ ఏరియా సపరేట్గా మీరు చూడండి, నీట్ లుక్లో బాడీ షవర్కి సంబంధించినటువంటి సెటప్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. సో నవడేస్ అందరూ కూడా ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. సో మీరు చూసినటువంటిది మనకి మాస్టర్ బెడ్రూమ్ వ్యూ. సో నేరుగా మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్లర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళి చూద్దాము. సో ఇది చిల్లర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వ్యూ. సో చిల్లర్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 14.4 x 11 డైమెన్షన్స్లో చిల్లర్ బెడ్రూమ్ అయితే ఉంది. సో వెంటిలేషన్కి చాలా పెద్దనటువంటి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు, ఫ్రెంచ్ విండోస్. సో చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన వాల్ డిజైన్ చూసినట్టయితే అద్భుతంగా కనిపిస్తూ ఉంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వార్డ్రోబ్స్, ఈ డ్రెస్సింగ్ ఏరియా 12.5 x 5.2 అయితే వార్డ్రోబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్. సో అన్నీ కూడా మోడర్న్ సంబంధించినటువంటి వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వెట్ ఏరియా సపరేట్ ఉంటుంది, మనకి డ్రై ఏరియా కూడా సపరేట్గా వీళ్ళు ఈ వాష్రూమ్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇక మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూసినట్టయితే సెకండ్ ఫ్లోర్ సంబంధించినటువంటి ఒక స్టేర్ కేస్ వ్యూ. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ పక్కన ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఫ్యామిలీ లివింగ్ ఏరియా. సో ఫ్యామిలీ లివింగ్ ఏరియా 14.9 x 13.4. సో ఒకసారి చూడండి, అంత సోఫా సెటప్ అండ్ ఫ్రెంచ్ విండోస్తో పైన ఫాల్ సీలింగ్ వర్క్తో నీట్గా డిజైన్ చేసి అద్భుతమైన లైటింగ్తో ప్రజెంట్ చేస్తున్నటువంటి సెకండ్ ఫ్లోర్ సంబంధించినటువంటి ఫ్యామిలీ లివింగ్ ఏరియా. సో దాని పక్కనే హోమ్ థియేటర్ ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తే గెస్ట్ బెడ్రూమ్ అని కూడా చెప్పొచ్చు, మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 15 x 12.10 డైమెన్షన్స్లో ఈ గెస్ట్ బెడ్రూమ్. అందులోనే మనకి డ్రెస్సింగ్ ఏరియా 10.10, 6.7లో డ్రెస్సింగ్ ఏరియా, మొత్తం వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఫిలప్ చేసినటువంటి డ్రెస్సింగ్ ఏరియా. సో విశాలమైనటువంటి ఈ గెస్ట్ బెడ్రూమ్ చూడండి. సో అన్నీ కూడా ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు, మెటీరియల్ అంతా వీళ్ళు యూజ్ చేస్తారని చెప్పొచ్చు. సో వార్డ్రోబ్స్ సంబంధించినటువంటి వ్యూ చూడండి, డ్రెస్సింగ్ ఏరియా సంబంధించిన వార్డ్రోబ్స్. దాని పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ డైమెన్షన్ 10.11 x 5.4లో. సో యాజ్ యూజువల్ సో వెట్ ఏరియా సపరేట్గా నీట్గా అండ్ డ్రై ఏరియా కూడా ఉంటుంది. అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుని ఈ అటాచ్డ్ వాష్రూమ్ని వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇదంతా సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ అండ్ నేరుగా హోమ్ థియేటర్ సంబంధించినటువంటి డైమెన్షన్ 17.10 x 8.8లో ఉంటుంది. ఇందులో కూడా మనకి స్పెషల్గా ఒక ప్యాంట్రీ డిజైన్ చేశారు, దాని డైమెన్షన్స్ 4.6 x 5.11. సో హోమ్ థియేటర్, దీనికి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు, ఫ్రెంచ్ విండోస్ అయితే వెంటిలేషన్కి. ఇదంతా చూసినట్టయితే ఒక ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాకి సంబంధించిన వ్యూ అయితే మీకు చూపించాను. ఈ ప్రాజెక్ట్ లొకేట్ చేయబడింది ఓఆర్ఆర్కి దగ్గరలో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2కి చాలా దగ్గరలో ఉంటుంది. ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి 14,000 ఫర్ SFT, స్లైట్లీ నెగోషియబుల్. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి విల్లాస్ సైజ్ అని మనకి 250 నుంచి అయితే ఈ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.